బాప్తిస్మం తీసుకున్న రోజు నా దేవుడు గొప్పవాడని గట్టిగా చెప్పావు కదా, మరి ఇప్పుడు ఈ చిన్న సమస్యకే ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? రాత్రంతా నిద్ర లేకుండా రేపు ఏమవుతుందో అని భయపడుతున్నావంటే నీ దేవుని కంటే నీ సమస్య నీకు పెద్దదిగా కనిపిస్తోందా? దేవుని మీద నమ్మకం లేని ప్రార్థనలు ఎన్ని చేసినా అవి ఆకాశాన్ని దాటవు. నీవు నా బిడ్డవు అని ఆయన నీతో చెబుతుంటే నువ్వు మాత్రం అనాథలా ఏడుస్తున్నావు. లోకపు మనుషుల మీద, నీకున్న డబ్బు మీద పెట్టుకున్న నమ్మకం నిన్ను సృష్టించిన దేవుని మీద ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? మత్తయి 6:30 ఏం చెబుతుందంటే, అల్ప విశ్వాసులారా, అడవి గడ్డినే దేవుడు అలా అలంకరిస్తే మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయడా? సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ కన్నీటిని తుడవలేడా? ఆయన మీద ఆనుకో, అదే నీకు అసలైన విజయం. ఈ రోజైనా నీ ఆందోళనలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి ఏడుస్తూ అడుగు, ప్రభువా, నా అపనమ్మకాన్ని క్షమించు, నేను నిన్ను పూర్ణ హృదయంతో నమ్మేలా చెయ్యి అని ప్రార్థించు. భయాన్ని వదిలే, నీ వెనుక విశ్వాసానికి కర్తైన యేసు ఉన్నారని గుర్తుంచుకో. ఆయన హస్తం నీ మీద ఉంది, ఇక భయం ఎందుకు?